నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ డాక్టర్ మెతుకు ఆనంద్ ని నాలుక చీరుతాం, ఆనంద్ ని వికారాబాద్ లో తిరగనివ్వము, వికారాబాద్ లో నిన్ను అడ్డుకుంటాం. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి లేదు, బిడ్డా కబడదార్. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మళ్ళీ ఒకసారి స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరుతాం. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పై విరుచుకుపడ్డ విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, కాంగ్రెస్ మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. బిడ్డ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఖబర్దార్ బిడ్డ, మళ్ళీ ఇంకొకసారి మా ప్రసాద్ కుమార్ గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా స్పీకర్ గారి గురించి మాట్లాడితే నాలుక చిరుతాం బిడ్డ. ఎక్కడ నిన్ను అడ్డుకుంటాం, రోడ్ల మీద తిరగనీయం, నిన్ను వికారాబాద్ కూడా రానియమని చెప్పి నేను ఈరోజు సవినయంగా నేను హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, స్పీకర్ గారిని లుచ్చా లంగాని మాట్లాడడం మీకు తెలివిలేని పని, అది మీ బుద్ధి తక్కువ పని, మీదంతా కూడా మీ అవివేకానికి వదిలిపెడుతున్నా. రాజ్యాంగంలోనే ఒక అత్యున్నతమైన స్థానం అది. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తర్వాత గవర్నర్ పదవి స్పీకర్ గారికి ఉన్నది. కనీసం మనము ఆయన పదవి కన్నా మనము వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇజ్జత్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి అది తెలియకుండా మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అది పద్ధతి కాదు. మేమేమైనా తప్పు చేసినట్టుంటే మమ్మల్ని మీరు ఖండించండి, లేదంటే మాకు చెప్పండి. మేము అధికారంలో ఉన్నాం, దాన్ని సరిదిద్దుకుంటాం, తప్పకుండా దాన్ని కరెక్ట్గా చేస్తాం.